సార్ ఇప్పుడు ఏదైతే అమెరికాలో ట్రంప్ H1B వీసా మీద $100,000 అంటూ చెప్పడం జరిగింది. ఆ ఇంపాక్ట్ మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఏదైనా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్‌గా అండి. కొంచెం ఎఫెక్ట్ అవుతుంది యాక్చువల్‌గా. ఆల్రెడీ వాళ్ళ స్టాక్ మార్కెట్ మీద ఐటీ కంపెనీస్ అన్నీ కూడా 2-3% నష్టపోయాయి. ఓకే. పర్టిక్యులర్‌గా టీసీఎస్ అయితే 100 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే ఇన్ఫోసిస్ 50 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే విప్రో 25 పాయింట్స్. అలాగే ఇంకా అదర్ కంపెనీస్ ఉన్నాయి కదా! ఇది పెర్సిస్టెన్స్ 3%, తర్వాత కోఫోర్జ్ 3%, ఇలా ఐటీ కంపెనీస్ మేజర్‌గా అయినాయి. సో, అవైతే వాటి యొక్క ఫాల్‌ని చూస్తుంటే కొంచెం అవి సెట్ అయ్యే మళ్ళీ ఎమ్మటే కూడా ఆయన దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేశారు. అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోల్డర్స్‌కి అవసరం లేదు. అలాగే కొత్తగా ఇప్పుడు చేసుకునే వాళ్ళకే కాబట్టి కొంత ఆగిందనమాట. అసలు ఇప్పుడు నా దగ్గర ఇప్పుడున్న డేటా ఒకటి మీకు ఇస్తాను. అసలు ఇప్పుడు H1B వీసాస్ ఏ కంపెనీస్ ఎన్ని రకాలుగా ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ అమెజాన్ కంపెనీకి 10,000 H1B వీసాస్ ప్రెజెంట్ ఉన్నాయి. ఓకే. అలాగే టీసీఎస్‌కి 5,000 ఉన్నాయి. అలాగే మైక్రోసాఫ్ట్ వచ్చి 5,000, మెటా ప్లాట్‌ఫార్మ్స్ వచ్చి 5,000 H1B వీసా హోల్డర్స్ ఉన్నారు దానికి. అలాగే యాపిల్ ఇంక్ 4,000, గూగుల్ ఇంక్ వచ్చి 4,000, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ 3,000, జేపీ మోర్గాన్ 2,500, వాల్మార్ట్ వచ్చి 2,400, డెల్లైట్ వచ్చి 2,300. ఇప్పుడు డేటా చూసుకుంటే ఎక్కువ కంపెనీలు యూఎస్‌వే ఉన్నాయి. అవును. సో, కాబట్టి ఏంటంటే యూఎస్ కంపెనీస్‌కి మేజర్ ఎఫెక్ట్ వస్తుంది. రాదర్ దెన్ ఇండియన్ కంపెనీస్. ఇండియన్ కంపెనీస్ ఉన్నాయా సార్? ఎఫెక్ట్ ఉందా? ఉన్నాయి. టీసీఎస్ ఉంది, విప్రో ఉంది, ఇన్ఫోసిస్ ఉన్నాయి. H1B వీసా హోల్డర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు టీసీఎస్ ఈ కంపెనీస్ ఏం చేస్తున్నారంటే ఫారెన్ యూఎస్‌లో గనక వాళ్ళు బ్రాంచెస్ పెడితే ఎక్కువ లోకల్‌ని తీసుకుంటున్నారు. ఓకే. కాబట్టి ఇండియన్ కంపెనీస్ యూఎస్‌లో ఉన్న ఇండియన్ కంపెనీస్‌కి ఎఫెక్ట్ లేదు కానీ అలాగే యూఎస్ కంపెనీస్‌కి ఇక్కడ ఎఫెక్ట్ ఉంది. వాళ్ళకేంటంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి టాలెంట్ హంట్ అంతా అక్కడ ఉంది. అవును. కాబట్టి ఏమవుతుందంటే ఓవరాల్‌గా ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉంది.